నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కర్నూలు జిల్లాలో గుండెలు పిండేసే విషాదం చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డలనే మృత్యువు ఒడిలోకి తీసుకెళ్ళింది ఓ తల్లి. మమకారం చంపుకొని మనసును రాయి చేసుకొని ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణలోని అలంపూర్కు చెందిన రాజుతో కర్నూలు సమీపంలోని గార్గేయపురానికి చెందిన రాజేశ్వరికి 8 ఏళ్ల కిందట వివాహమైంది. వీరి సంసారం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. వీరికి 6 ఏళ్ల అబ్రహం, 3 ఏళ్ల సుకుమార్ అనే 2 కుమారులున్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మనస్పర్ధలు ముదరడంతో రాజేశ్వరి తన 2 పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. గార్గేయపురంలోనే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. రాజేశ్వరి పుట్టింటికి వచ్చినా కూడా గొడవలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి తన 2 చిన్నారులను తీసుకొని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళింది. ప్రపంచం తెలియని ఆ పసిబిడ్డలకు తమ తల్లి తమను మృత్యువు వైపు తీసుకెళ్తోందని తెలియదు. ముగ్గురు కలిసి చెరువులోకి దూకేశారు. రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. శనివారం ఉదయం మృతదేహాలు నీటిపై తేలడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాలయముడు కావడంతో గ్రామంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల కొన్ని రోజుల కిందటే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏమాత్రం కారణం లేకుండా ఈ భూమి మీదకు వచ్చిన ముక్కు పచ్చలారని పిల్లలు ఎంతో జీవితాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులకు చేయడానికి ప్రతి తల్లిదండ్రి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా కానీ ఆ బిడ్డల్ని ఒక మంచి భవిష్యత్తు తీసుకురావాలని ఎంతో కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులను మనం ఈ సమాజంలో చూస్తుంటాం. కానీ చిన్న చిన్న కారణాలతో అసలు చనిపోవడానికి కారణమే తెలియనటువంటి ఆ సిచ్యువేషన్లో పిల్లలను ఇలా వాళ్ళని విగత జీవులుగా మార్చేటువంటి పరిస్థితులు నిజంగా ప్రతి ఒక్కరిని చెలించేలా చేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఎందుకంటే తన భర్త వ్యవసాయం కోసం ఎంతో ఖర్చు పెట్టారని, ఇప్పటికే వ్యవసాయంలో అప్పులు పాలయ్యాడని, సో ఇంటి చుట్టూ అప్పులు వాళ్ళు తిరుగుతుంటే ఎంతో నామోషిగా ఎంతో అవమానకరంగా ఉందని ఆ ఇల్లాలు ఆ భార్య చాలా బాధపడింది. అయితే భర్త మాత్రం తాను చేసినటువంటి అప్పులను మళ్ళీ తీర్చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంత ప్రయత్నించినా కూడా తన వ్యవసాయ భూమిలో బోరు అంటే మంచినీరు పడట్లేదని, నీళ్లు పడట్లేదని తిరిగి అదే ప్రయత్నం చేయబోయాడు. ఒకసారి బోరు వేసినా కూడా నీరు పడకపోవడంతో, నీరు దొరకపోవడంతో మళ్ళీ రెండోసారి అప్పు చేసి మరీ బోరు వేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకోసం బోర్వెల్ సంబంధించినటువంటి ఆ వెహికల్ వాళ్ళని కూడా పిలిపించడంతో దీన్ని తట్టుకోలేక ఒకసారి చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలే చేస్తుంటాం, వదిలేసి అప్పులు పాలవుతున్నామంటూ ఏమాత్రం కారణం లేకుండా భర్త మీద కోపంతో తన 3 పిల్లలను తీసుకొని సమీపంలో ఉన్నటువంటి బావిలో ఇదే విధంగా దూకి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సరిగ్గా ఈ ఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇదే విధంగా ఓ తల్లి తన బిడ్డలను ముక్కుపచ్చలారని బిడ్డలు, శుభం తెలియనటువంటి బిడ్డలు, అసలు ఈ ప్రపంచం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలనేటువంటి ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు, తాము ఎందుకు తన అమ్మ ఎక్కడికో తీసుకువెళ్తుంది, తమను ఆడించడానికి ఏమన్నా తీసుకువెళ్తుందేమో, లేదంటే ఎక్కడైనా తమకు ఇష్టమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్తుందేమో, అలా ఏ మాత్రం రీజన్ తెలియనటువంటి ఆ చిన్నారులు, తల్లి ఎక్కడో తీసుకువెళ్తుందో తెలియనటువంటి ఆ చిన్నారులు తల్లిని నేరుగా ఆ తల్లి ఆ 2 బిడ్డలను నేరుగా తీసుకొని ఇలా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన చూస్తుంటే క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు, ఒక్కొక్కసారి ఆవేశంలో తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి దుశ్చర్యలు నిజంగా ఆ కుటుంబం మొత్తాన్ని కూడా జీవితాంతం రోధించేలా చేస్తాయి. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఆ బిడ్డల భవిష్యత్తు కోసం చాలామంది తల్లిదండ్రులు కష్టపడుతున్నాం. కొంతమంది కూలీ నాలి చేసుకుని మరి పిల్లలను చదివిస్తూ వారిని ప్రయోజకులను చేయాలన్నటువంటి ఎంతోమంది తల్లిదండ్రులను, ఎన్నో కుటుంబాలను మనం, లక్షల కుటుంబాలను మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. కానీ ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయం, కొన్ని సెకండ్లలో తీసుకునేటువంటి నిర్ణయం ఇలా కుటుంబాలనే రోడ్డును పడేసి
చివరకు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ముఖ్యంగా భార్యాభర్తలు, ముఖ్యంగా తల్లులు, తల్లి ఆ బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లే, అలాంటి తల్లులే నిజంగా జన్మనిచ్చిన ఆ బిడ్డల్ని తన చేతులతోనే ప్రాణాలు తీసేటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడే ముందు, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆలోచించండి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు, ఎప్పుడు బాధలు ఒకే విధంగా ఉండవు. రోజులు మారుతాయి, మీకు మంచి రోజులు వస్తాయి. ఈ మనిషి జన్మగా పుట్టడమే మనం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావిస్తుంటాం. ఈ జన్మ మనిషిగా రావడమే ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తుంటాం. అలాంటి మనిషిగా పుట్టిన తర్వాత ఇలా ఏమాత్రం కారణం లేకుండా చిన్న చిన్న కారణాలతో భర్తతో తగువ పెట్టుకొని చిన్న చిన్న తగాదాలతో ఇలా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా, అది ఏ కారణమైనా సరే ధైర్యంగా నిలబడి బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలి, వాళ్ళని ప్రయోజకులను చేయాలి. అప్పుడే ఆ తల్లిదండ్రుల జన్మ సార్థకమవుతుంది, ముఖ్యంగా ఆ తల్లుల జన్మ సార్థకమవుతుంది. మీరేమంటారు? ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇలా పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అనుమానం నైనా పిల్లలు ఇద్దరు కొడుకులు పుడితే ఎవరిని కొట్టించుకున్నవన్నీ కొట్టతాడంట. రాత్రిలో గుట్ట బట్ట ఇడిపించి అందరు కొట్టతోళ్ళంట. మనసుగా చిన్నారులు పెట్టినారు నా పిల్లలు మగ పిల్లలు మొలక లేకున్నారు నైనా. ఎందుకు అనుమానం ఉంటే ఆ మాటకి సమాధానం చెప్పుకున్న ఫోన్ పెట్టేస్తుంది. వాడాంటి బాధ ఉండకూడదు. నా పిల్లలు వచ్చినంటే వాడిని వాళ్ళ అత్త మామ ఓదార్చే తొలి కాదు, కొట్లాడుతుంటే వాకింగ్ వేసుకొని టీవీలు గట్టిగా పెట్టుకునే తొలంట. నేను ఎందుకు కొట్లాడుతానని అత్త మామ చెప్పొచ్చు కదా. నా వల్ల కాదమ్మా ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను అన్నది. సరేలేమ్మా 2 నాళ్ళు ఉండి చూపిస్తా అంటే నేను మా ఊరికే పోతాని నిన్న పొద్దున్నే ఉదయమే ఆధార్ కార్డు తీసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని వచ్చింది. ఊరికి పోతుందిలే అనుకున్నా. ఊరికి పోతే ఫోన్ చేసేస్తలే, రాలేదన్నారు. అందరు రాలేదన్నారు. చిన్నపిల్లగాడ తేలితే చేపలలో అవతలు ఉంటాయి అన్నా, ఇక్కడ పిల్లలు అన్నారన్నా అని అంటే వాళ్ళు నీకే బాగా కనపడినారు కదమ్మా, మేము ఇంతసేపు ఎత్తుకలాడుతుంది మా కనపల్లె అని వాళ్ళు ఊరికి వచ్చి. చనిపోయినటువంటి ఆ మహిళ తల్లి చెప్తున్నటువంటి కారణాలు వింటుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే అనుమానం చాలా కుటుంబాల్లో, ఒక చిన్న అనుమానం ఒక పెద్ద పెనుభూతంగా మారుతుంది. చివరాఖరికి ఆ కుటుంబాలనే బలి తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు ఇదొక ఉదాహరణగా చెప్పాలి. నిజంగా ఆ చనిపోయినటువంటి ఆ మహిళ, ఆ పిల్లల అమ్మమ్మ చెప్తున్నటువంటి మాటలు వింటే తన అల్లుడు, చనిపోయినటువంటి మహిళ భర్త, ఆ పిల్లల తండ్రి అనుమానం కారణంగానే ఆమె ఇంత అఘాయిత్యానికి పాల్పడినట్టుగా అర్థమవుతుంది. చాలా కుటుంబాల్లో మహిళల మీద, భార్యల మీద చాలామంది భర్తలు ఏ కారణం లేకున్నా కూడా ఎంతో సాఫీగా సాగాల్సినటువంటి ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి బంధాన్ని ఇలా అనుమానంతో ఆ కుటుంబాలని బలి తీసుకునేటువంటి పరిస్థితులు చాలా ఇళ్లలో ఏర్పడుతున్నాయి. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి అంతే తప్ప ఎంతో అప్పటి వరకు, అంటే ఆ మహిళ చివరికి పిల్లలతో సహా చనిపోయిందంటే తను ఒక అనుమానాన్ని కూడా అక్కడ వ్యక్తం చేశాడు. అంటే ఈ పుట్టినటువంటి పిల్లలు నిజంగా నాకే పుట్టారా అనేటువంటి ఆ మాట అంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు. ఏ భార్య కూడా ఆ మాట విని, భర్త ఆ మాట అంటే ఏ తల్లి తట్టుకోలేదు, ఏ భార్య కూడా తట్టుకొని జీవించలేదు. నిజంగా సరిగ్గా అలాంటి బాధతోనే, తట్టుకోలేని బాధతోనే ఆ పిల్లలతో సహా ఈ తల్లి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా అతను మాట్లాడింది తప్పే, అతను అనుమానించడం తప్పే. తనకు పుట్టినటువంటి ఒక తండ్రే ఈ పిల్లలు నా పిల్లలు కాదు, ఎవరికి పుట్టారనేటువంటి మాట మాట్లాడడం 100కు 1000% తప్పే. కానీ అలాంటి వ్యక్తి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అతనికి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పించాల్సినటువంటి బాధ్యత ఆ భార్య మీద, ఆ తల్లి మీద ఉంది. అదేవిధంగా అవసరమైతే పోలీస్ స్టేషన్లు, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అక్కడి వరకు అతన్ని తీసుకువెళ్ళి అతను చేసినటువంటి దుర్మార్గ పనికి, అతను చేసినటువంటి తప్పు తను తెలుసుకునే విధంగా శిక్ష వేయించాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి. కానీ ఇలా అనవసరంగా క్షణికావేశంలో
భర్త తిట్టాడని చాలా కొంతమంది ఇలాంటి దుర్మార్గుల వల్ల వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు నిజంగా బాధిస్తాయి, నిజంగా చనిపోవాలి అనేంత కసిని పెంచుతాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మీ భర్త చేసినటువంటి తప్పు వల్ల మీ భర్త రాక్షసుడే, కానీ పిల్లల జీవితాన్ని బలికొనడం మాత్రం అది మీ చేతుల్లో లేదు. తల్లిగా జన్మనివ్వడం మీ చేతుల్లో ఉంటే వారి ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు మాత్రం మీ చేతిలో లేవు. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆడవాళ్ళు, ముఖ్యంగా మహిళలు ధైర్యంగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు. మీకు జరిగిన అన్యాయమైన, తప్పైన, బాధైన ఏదైనా సరే ప్రశ్నించండి, నలుగురికి చెప్పండి, చట్టాలకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి. చాలామంది ఇలాంటి సమస్యలను తట్టుకొని నిలబడి అవసరమైతే ఆ భర్తను వదిలేసి విడాకులు తీసుకొని పిల్లల కోసం ఎంతో ధైర్యంగా బతుకుతున్నటువంటి ఎంతోమంది మహిళలను చూశాం. వాళ్ళని చూసైనా కొంతన్నా నేర్చుకోండి, కొంతన్నా ధైర్యం తెచ్చుకోండి. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి అనుమానాలతో కుటుంబాలని కోల్పోతున్నటువంటి ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి? ఇలాంటి కిరాతకుల్ని ఏమనాలి? కామెంట్ చేయండి.